తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధమైంది. 44 దేశాల నుంచి 154 అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతారని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. ఇవాళ మధ్యాహ్నం 1:30కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమ్మిట్ ఆరంభిస్తారు. 2000 మంది విదేశీ ప్రతినిధులతో గ్రాండ్ ఓపెనింగ్ చేయనున్నారు. సమ్మిట్లో నోబెల్ బహుమతి గ్రహీతలు, గ్లోబల్ సీఈఓలు ప్రసంగాలు చేయనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేయనున్నారు. 2 రోజుల్లో 27 అంశాలపై సెషన్స్ జరగనున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా హైటెక్ 3D ప్రొజెక్షన్స్, ఎల్ఈడి డిస్ప్లేలు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సాయంత్రం ఎంఎం కీరవాణి సంగీత కచేరీ, తెలంగాణ ఫోక్ డ్యాన్స్లు ఉంటాయి. ప్రత్యేకంగా డెలిగేట్స్కు పోచంపల్లి, చేరియాల ఆర్ట్, హైదరాబాదీ వంటలు రుచి చూపించనున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మకంగా నిర్వహిస్తున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఆరంభ వేడుకల్లో ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు ప్రసంగించనున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ ప్రసంగించనున్నారు. వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సీఈఓ జెరెమీ జుర్గన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా ప్రసంగాలు చేస్తారు. 80 ఎకరాల్లో 8 జోన్లు, 33 క్లస్టర్స్గా ఏర్పాటు చేశారు. 1000 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం 1500 మంది పోలీసులను మోహరించారు. మొత్తం 6000 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, ఈ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కోసం పోలీసులు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఈ సమ్మిట్కు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు, పెట్టుబడిదారులు, పారిశ్రామిక దిగ్గజాలు సుమారు 3000 మంది హాజరు కానున్నారు. దీంతో గ్లోబల్ సమ్మిట్ ప్రాంతంలో అడుగడుగునా నిఘా పెంచారు. 1000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తం 2500 మంది పోలీసు బలగాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ నిర్వహణ కోసం అందుబాటులో 1000 మంది ట్రాఫిక్ పోలీసులు, మార్షల్స్ విధులు నిర్వర్తిస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంతంలో 2 రోజుల పాటు ట్రాఫిక్ను మళ్లిస్తారు. శేఖర్, సో ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? 2500 మంది పోలీసులు, 1000 సీసీ కెమెరాలని చెప్తూ ఉన్నారు. సెకండ్ అంశం, రెండోది కూడా మనం అడ్రస్ చేయాలి. మొత్తం పోలీసు యంత్రాంగం అంతా ఇక్కడ ఉంటే కనుక మిగతా ప్రాంతాల్లో ఎందుకంటే కొంతమంది దుండగులు ఆలోచనలు ఇలాగ ఉంటాయి. యావత్ పోలీసు యంత్రాంగం ఒక దగ్గర సమాయత్తమై ఉంది. మిగతా నేరాలకు ఇది కరెక్ట్ టైం అని కూడా భావిస్తూ ఉంటారు. అలాంటి వీటిని కూడా పరిగణలోకి తీసుకున్నారా పోలీసు? ఏంటి టోటల్గా మీ దగ్గర ఇన్పుట్స్? సరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవానికి మరొక కొన్ని నిమిషాలు, గంటలు మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం మనం కందుకూరు నుంచి గ్లోబల్ సమ్మిట్ వెళ్ళేటువంటి దారిలో ప్రాంగణం దగ్గరలో ఉన్నాము. కందుకూరు నుంచి దాదాపు గ్లోబల్ సమ్మిట్ జరిగేటువంటి ప్రాంతానికి 15 నుంచి 18 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 18 కిలోమీటర్ల మేర పోలీసు యంత్రాంగం అంతా కూడా కనసైగల్లో ఉందని చెప్పుకోవచ్చు. ప్రతి అడుగడుగున పోలీసులు పహారా కాస్తూ ఉన్నారు. ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉన్నారు. చుట్టూ గ్లోబల్ సమ్మిట్ చుట్టూ ఉన్నటువంటి 20 కిలోమీటర్ల మేర పోలీస్ బలగంలోనే, పోలీస్ వలయంలోనే ఈ గ్లోబల్ సమ్మిట్ జరుగుతూ ఉంది. మొత్తం 80 ఎకరాల్లో మెయిన్గా ఉన్నటువంటి గ్లోబల్ సమ్మిట్ ప్రాంతం ఉంది. ఇక ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 6000కు పైచిలకు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి మొత్తం 31 శాఖలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఉండబోతా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇప్పటికే చేశారు. గ్లోబల్ సమ్మిట్ జరిగేటువంటి ప్రాంతంలో మెయిన్గా 2 స్టేజ్లు ఉంటాయి. దాని పక్కన అటు 3 ఇటు 3 మేజర్ సెషన్స్ జరిగేటువంటి స్టేజ్లు, హాల్స్ను ఏర్పాటు చేశారు. ఈరోజు 12కు సంబంధించినటువంటి అంశాల మీద, అగ్రికల్చర్కి సంబంధించి, ఎలక్ట్రికల్ వాహనాలకు సంబంధించి, విద్యారంగాలకు సంబంధించి, ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించి, అట్లాగే సాంకేతిక నైపుణ్యానికి సంబంధించినటువంటి అంశాల మీద సెషన్స్ జరుగుతాయి. 1:30 గంటల ప్రాంతంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సెషన్స్ని ప్రారంభిస్తారు. అట్లాగే గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభిస్తారు. 2:30 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ ఉద్దేశం ఏంటి, విజన్ 2047 అంశం ఏంటి, ప్రభుత్వం ఇప్పటిదాకా అమలు చేసినటువంటి పథకాలు ఏ రకంగా ఉన్నాయి, భవిష్యత్తు విజన్ ఏంటి అన్నటువంటి అంశాల మీద ఈరోజు ప్రారంభ ప్రసంగం ఉండబోతుంది. అదేవిధంగా వచ్చేటువంటి డెలిగేట్స్ దాదాపు 2000కు పైచిలకు డెలిగేట్స్ ఉంటే 600 వరకు వివిఐపి డెలిగేట్స్ను
ప్రభుత్వం ఒక లెక్కను తీసింది. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుంది. శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగినప్పటి నుంచి కావచ్చు, గ్లోబల్ సమ్మిట్కు వచ్చి మళ్ళీ ఎయిర్పోర్ట్లో దించేంత వరకు పూర్తి బాధ్యత అంతా కూడా ప్రభుత్వమే చూసుకుంటా ఉంది. ఇక గ్లోబల్ సమ్మిట్ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే అనుమతి ఉందో వాళ్ళను మాత్రమే ఇన్సైడ్ అనుమతి ఇస్తూ ఉన్నారు. బయట వ్యక్తులు ఎవరికి కూడా అలౌడ్ లేదు. ఇక అధికారులు దాదాపు 2000కు పైచీలకు డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు ఈ గ్లోబల్ సమ్మిట్ కోసం పనిచేస్తూ ఉన్నారు. పోలీస్కు సంబంధించే ఇన్సైడ్ గ్లోబల్ సమ్మిట్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 1500 నుంచి 2500 వరకు ఉంటున్నట్లుగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఈరోజు 3 గంటల నుంచి 6:30 గంటల వరకు 4 సెషన్స్ లాగా విడుదల చేశారు. ఒక్కొక్క గంటకు 4 హాల్స్లలో ఈ సెషన్స్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. 4-5 అంశాలుగా మొత్తం 12 రంగాలకు సంబంధించినటువంటి అంశాల మీద 4 సెషన్స్లలో 4 హాళ్లలో ఈ ప్రజెంటేషన్స్ ఉండబోతా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు.